వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హన్మకొండ జిల్లా అయోధ్యపురంలో తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం మహా నిరసన దీక్ష నిర్వహించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని, పునరావాసం కల్పించాలని నాయకులు రాఘవేందర్, నరసింగరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం, పృథ్వీరాజ్ యాదవ్ సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ యాదవ్ మాట్లాడుతూ కాజీపేటను రైల్వే జోన్ గా ప్రకటించకుండా కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. పంజాబ్, యూపీ తరహాలో స్థానిక యువతకే ఉద్యోగాలు ప్రాధాన్యతనివ్వాలని, ఆర్ఆర్బీతో సంబంధం లేకుండా ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షలో రైల్వే యూనియన్ నాయకులు, భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా ఉపాధి వస్తుందని చెప్పారు. మరి నమ్మింది నమ్మాలి కదా. పెద్ద పెద్ద వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి చెప్పినాక అయ్యో గాలి మాట తప్పుతారా, మన బట్టి తప్పుతానే గాలి తప్పుతారా అనుకుంటాం మనం. అని తప్పేది వాళ్ళు చక్కగా చేస్తలేరు కాబట్టి మా అన్న అయితే మాట్లాడు 8 మంది అంటారు. 8 మందికి ఎందుకు మీతో అందరూ ఏమైంది మరి 19 మంది పోవాలి కదా. ఇది ఒక వాళ్ళ ప్రాంతానికి కాదు కదా, ఇది ఒక పార్టీ కాదు కదా, అన్ని పార్టీలు కలిసిపోవాలి. ఈ ఢిల్లీ ప్రోగ్రామ్ వీళ్ళు చేసేది వాళ్ళు వైపు కూర్చోవాలి అంతే కదా.